హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి ఈరోజు అప్డేట్స్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి క్వాలిఫై లిస్ట్ అంటే మీరు అందరూ అవి స్టేట్ ర్యాంక్స్ అనుకుంటా ఉన్నారు. నిజానికి అవి స్టేట్ ర్యాంక్స్ కాదు. ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ ఆ లిస్ట్ వస్తే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈరోజు అప్డేట్స్ ఏంటి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మంది వీడియోస్ని చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఉంటుంది. వీడియోస్ అనేవి చాలా ఎక్కువ మందికి వెళ్తాయి అన్నమాట. నేను మన ఛానల్లో ప్రీవియస్ వీడియో ఉంటుంది చూడండి, చాలా 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 ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు ఆ వీడియో ఒక్కటి చూస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన 95% ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి, వీలైతే షేర్ చేయండి. అంత మంచి వీడియో చేస్తే మీరు చూడకపోతే నేను ఒక 20 minutes చెప్పి కంటెంట్ చెప్పి వేస్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, ఫాలో చేయొచ్చు. మీకు ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, నేను ఈ వీడియోలో చెప్పింది కాకుండా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 50Kని రీచ్ దగ్గరలో ఉన్న 50K చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అండ్ విజన్ అప్డేట్ నుంచి మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మెంటర్షిప్ అంటే ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఒక పర్సన్ ఉన్నాడు. సో మాకేం మిస్టేక్ వచ్చినా మమ్మల్ని రెక్టిఫై చేస్తాడు, మాకు సాల్వ్ చేస్తాడు. సో మేము హ్యాపీగా ఎలాంటి తప్పులు చేయకుండా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు అనే వాళ్ళే మెంటర్. మీరు బయట ఏదైనా కన్సల్టేషన్కి వెళ్ళండి, వాళ్ళు జస్ట్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు. కానీ మన మెంటర్షిప్లో అలా ఉండదు. నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను, మీరు ఇంకొక 10 మందిని ఎడ్యుకేట్ చేయొచ్చు. లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు, సీట్ రాలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీకు సొంతంగా మీరు కౌన్సిలింగ్ చేసుకునే విధంగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఓకేనా. సో మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది నెంబరు, అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు, జాయిన్ అవ్వండి. సో మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వకుండా ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ చేసినప్పుడు మీకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. సో మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు దేనికోసమైనా నాకు మీరు కాల్ చేయడానికి చేయొచ్చు. నేను లిఫ్ట్ చేసి సాల్వ్ చేస్తాను. 1 hour 2 hour అట్లా ఏమి ఉండదు. ఈ 3 months డెడికేటెడ్గా నేను మీకోసమే టైం అనేది కేటాయిస్తాను. జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ముఖ్యంగా ఈ రోజు అప్డేట్ చూసినట్లయితే మనకు 4 మెడికల్ కాలేజీలకి పర్మిషన్. సో 4 మెడికల్ కాలేజీలకి ఎన్ఎంసి అనుమతి అని రావడం జరిగింది. మనకు తెలంగాణలో 8 మెడికల్ కాలేజీల కోసం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోసం అప్లికేషన్ అయితే చేశారు. సో దానికి సంబంధించి జస్ట్ పేపర్ క్లిప్పింగ్ మాత్రమే వచ్చింది. ఈ పేపర్లో ఏమి ఇచ్చారు, ములుగు, నర్సంపేట్, గద్వాల, నారాయణపేట్ ఈ కాలేజీలకి పర్మిషన్ వచ్చింది ఆల్రెడీ అని చెప్పడం జరిగింది. ఎల్ఓపిస్ ఇచ్చారు, లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు. అండ్ రాని కాలేజీలు చూసినట్లయితే మనకు యాదాద్రి భువనగిరి అండ్ మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్. నేను చాలా వీడియోస్లో చెప్పాను, రాకపోతే యాదాద్రి భువనగిరి కానీ మహేశ్వరం కానీ రాకపోవచ్చు, మిగతా 6 మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తుందని చెప్పాను. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు 4 మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది కదా, 8 మెడికల్ కాలేజీలకి సెకండ్ రౌండ్ వరకైనా పర్మిషన్ మనకు స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఎన్ఎంసి వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళు చెప్పిన విధంగా కాలేజీలు మార్చడం కానీ, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీని కానీ అరేంజ్ చేసి మళ్ళీ అపీల్కి వెళ్తాయి. సో మళ్ళీ అపీల్కి వెళ్ళినప్పుడు ఒకవేళ ఫస్ట్ రౌండ్లో మిస్ అయినా కూడా సెకండ్ రౌండ్ వరకు ఈ 8 మెడికల్ కాలేజీని పర్మిషన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ 8 మెడికల్ కాలేజీలో యాదాద్రి భువనగిరి ఆర్ మహేశ్వరం దీంట్లో ఏదో ఒకటి అసలు రావడానికి ఛాన్సెస్ లేదు అన్నట్టు మనకు చాలా రోజుల నుంచి రూమర్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మీకు ఆల్రెడీ ఒకవేళ మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యాలంటే మీకు తెలిసి ఉంటుంది. వీటికి కూడా పర్మిషన్ వస్తుంది, యాదాద్రి భువనగిరి కూడా, మహేశ్వరం కూడా, కుత్బుల్లాపూర్ కూడా, మెదక్ కూడా వస్తుంది. అయితే ఇది మనకు జస్ట్ పేపర్ క్లిప్పింగే. పేపర్లో కూడా మనకు ఇది తెలుసుకొని మాత్రమే రాస్తారు. కానీ అసలు నిజానికి ఏ మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది ఎలా చూసుకోవాలన్నా అని మీకు డౌట్ వస్తే కాలేజ్ సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా కనిపిస్తుంది. సో దీంట్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. దీంట్లో ఎంబీబీఎస్, పీజీ కంప్లీట్గా దేశంలో ఉన్న పీజీ సీట్లు ఏంటి, డిప్లొమా సీట్స్ ఏంటి, ఎంబీబీఎస్ సీట్స్ ఏంటి, అసలు పీజీ కాకుండా ఎంబీబీఎస్ ఎన్ని ఉన్నాయని ఉంటుంది. సో మీరు ఇక్కడ మనకు విజన్ అప్డేట్ వెబ్సైట్ లాగానే ఎంబీబీఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, కాలేజ్ వచ్చేసరికి ఆల్ పెట్టండి అండ్ మేనేజ్మెంట్ కూడా ఆల్ పెట్టండి. సో వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రీవియస్గా 56 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవే కనిపిస్తూ ఉన్నాయి. అది మరి మాకు ఇక్కడ ఎట్లా తెలుసుకోవాలి, చాలా మంది ఏంటంటే 2023 నుంచి డేటా తీసుకుని 2024-25కి పర్మిషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అలా కాదు, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, 2024-2025 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఏదైనా కాలేజ్ కనిపిస్తా ఉన్నదా,
సో ఇది 2024-25 బ్యాచ్కి సంబంధించి అనమాట. మీరు ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిస్ అయ్యాను అనుకోండి, మీరు ఈ చెక్ చేసి ఏమైనా అప్డేట్ ఉంటే నాకు టెలిగ్రామ్లో కానీ లేకపోతే నా నెంబర్ ఉంటుంది కదా 7893947888 నెంబర్, ఆ నెంబర్ పంపించండి. నేను చూస్తూ ఉంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రీవియస్ ఇయర్ డేటా ఇప్పుడు చూడండి 2023 అండ్ 2024. సో ఇలా సెర్చ్ చేస్తే 2023-2024లో ఏమేమి కాలేజ్ పర్మిషన్ వచ్చింది చూడండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి అకాడమిక్ ఇయర్. సో ఇలా ఉంటుంది పర్మిటెడ్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 2023-2024 కదా, ఇప్పుడు 2024-2025 అని కనిపిస్తుంది. సో కాబట్టి మీరు చెక్ చేసుకోండి. కాకపోతే తెలంగాణలో 8 మెడికల్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అపీల్కి వెళ్ళినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అపీల్కి వెళ్ళిన కాలేజీలో 5 మెడికల్ కాలేజ్లో 3 మెడికల్ కాలేజ్లు, 2 మెడికల్ కాలేజ్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 1 మెడికల్ కాలేజ్ అది ఇంకొక 2 మెడికల్ కాలేజ్ పర్మిషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి ఫస్ట్ రౌండ్కి వస్తాయా సెకండ్ రౌండ్కి వస్తాయా అనేది చూద్దాం. సో ఎన్ఎంసీ ఈ 14th లోపు, ఆగస్ట్ 14th లోపు ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇచ్చేసి, అంటే 10th లోపే ఇచ్చేసి సీట్ మ్యాట్రిక్స్ అనేది ఎంసీసీకి పంపిస్తుంది. అలా అయితేనే మనకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజున్న అప్డేట్ అండ్ తెలంగాణకు సంబంధించిన మెడికల్ కాలేజ్ల పర్మిషన్ రావడం లేట్ ఎందుకు అవుతుందంటే, ఈ కాలేజీలు అన్నీ కూడా మనకు రూరల్ ఏరియాలో ఉండడం, అంటే రూరల్ డిస్ట్రిక్ట్స్లలో ఉండడం వల్ల సో ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడకపోవడం, ఒకవేళ బలవంతంగా పంపించిన రిజైన్ చేస్తా అనడం, ఇలాంటి వల్లనే మనకు కాలేజ్కి పర్మిషన్ రావట్లేదు. మెడికల్ ఎడ్యుకేషన్ అయినా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి టీచింగ్ చేసే వాళ్ళు ఉంటేనే ఏదైనా కాలేజీలకి పర్మిషన్ రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో పర్మిషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకు 2 రోజుల నుంచి సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే, రాష్ట్రానికి చేరుకున్న నీట్ ర్యాంకులు, సో రాష్ట్ర స్థాయి ర్యాంకులు తెలంగాణకు చేరుకున్నాయి. ఈ మేరకు కాళోజీ విశ్వవిద్యాలయ వర్గాలు ఢిల్లీ వెళ్ళి ఆ డాటాను తీసుకొచ్చారు. ఆ డాటాను విశ్లేషించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు తయారు చేసి శనివారం విడుదల చేసే అవకాశం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించి. సో మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ రోజు అంటే 2 ఆగస్ట్ రోజునే మనకు కంప్లీట్గా ఏదైతే క్వాలిఫై లిస్ట్ ఉందో ఆ క్వాలిఫై లిస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ రోజు ఒక న్యూస్ వచ్చింది, నీట్ హార్డ్ డిస్క్ లో సాంకేతిక సమస్యలు. ఓకేనా, ఏదైతే హార్డ్ డిస్క్ తీసుకున్నారో ఆ హార్డ్ డిస్క్ వల్ల సో అందులో డేటా లేకపోవడం, వాళ్ళకి డిస్ప్లే అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి తీసుకొస్తారు. సో శుక్రవారం కానీ శనివారం కానీ డిస్ప్లే లిస్ట్ వస్తుంది అన్నట్టు ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చింది. నేను మీకు చాలా వీడియోలలో చెప్పాను కదా, నేను ఇదే చెప్పాను, మనకు డిజిహెచ్ఎస్ నుంచి ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో క్లియర్ కట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఢిల్లీకి వెళ్ళి ఒక నోడల్ ఆఫీసర్ వెళ్ళి యూనివర్సిటీ నుంచి వెళ్ళి డేటాని కలెక్ట్ చేసుకొని రావాలి. హార్డ్ డిస్క్లో సాఫ్ట్ కాపీలో పంపించారని నేను చెప్పాను కదా. అదే చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా, ఆ నోటీస్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. నేను మీకు ప్రజెంట్ ఈ ఇయర్ ఆ నోటీస్ రాలేదు, కానీ యాక్చువల్గా ఆ నోటీస్ ఎప్పుడు వస్తుంది అంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వెరిఫికేషన్ కన్నా ముందే వస్తుంది. మేబీ ఈసారి మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వడం కన్నా ముందు అండ్ దాంతోపాటు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన నోటీసు ఎంసీసీ ఇచ్చే ముందే ఈ నోటీస్ అనేది అఫీషియల్ గా ఎక్కడ రాదండి, అది అన్అఫీషియల్ అనమాట. అది ఓన్లీ కాలేజ్ వాళ్ళకి పంపిస్తుంది అండ్ యూనివర్సిటీస్ మాత్రమే పంపిస్తుంది, స్టేట్ యూనివర్సిటీస్ మాత్రమే పంపిస్తుంది. అసలు నిజానికి ఆ నోటీస్ ఎలా ఉంటుందన్న అంటే, ప్రీవియస్ ఇయర్ నోటీస్ మీకు చూపిస్తాను. ఓకేనా, ప్రజెంట్ ఇయర్ నోటీస్ నా దగ్గర లేదు, ప్రీవియస్ ఇయర్ నోటీస్ చూపిస్తాను. ఇది ప్రీవియస్ ఇయర్ నోటీస్. సో ప్రీవియస్ ఇయర్ నోటీస్లో ఏముంది, రిజల్ట్ ఆఫ్ నీట్ యూజీ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ 2023, మేబీ ఇక్కడ 2024 అని వచ్చి ఉంటుంది. సో 2024 అని వచ్చి స్టేట్ డిఎంఈస్ వైస్ ఛాన్సలర్స్ సెక్రటరీస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ స్టేట్స్, ఓకేనా, హ్యావ్ రిసీవ్డ్ హార్డ్ కాపీ ఆఫ్ నీట్ యూజీ 2020 ఎన్టీఏ ఆన్, అంటే ఇది ఈ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ అది, ఇన్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ద రిజల్ట్, హెన్స్ యూ ఆర్ రిక్వెస్టెడ్ టు ఆథరైజ్ ఏ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ టు పిక్ అప్ ద రిజల్ట్స్ హార్డ్ డిస్క్ ఫ్రమ్ ద ఆఫీస్ డిడిజిఎంఈ, ఓకేనా, డిడిజిఎంఈ రూమ్ నెంబర్ 355A నిర్మల్ భవన్ న్యూ ఢిల్లీ. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనేది నోటీస్. ఇలాంటి నోటీస్ వస్తుంది అనమాట. ఇలాంటి నోటీస్ అఫీషియల్గా మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, డిజిహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఇది మేబీ ఈ ఇయర్ కూడా వచ్చి ఉంటుంది, కానీ లాస్ట్ ఇయర్ ఏమో మనకు పబ్లిక్లోకి సర్క్యులేట్ అయింది, కానీ ఈ ఇయర్ సర్క్యులేట్ అవ్వలేదు. సో నేనేమంటున్నా అంటే 30th జూలై కన్నా ముందే, ఓకేనా, 30th జూలై కన్నా ముందే మేబీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ సంబంధించి ఒక నోటీస్ ఇచ్చారు కదా, 14th నుంచి స్టార్ట్ అవుతుందని నోటీస్ ఇచ్చారు కదా, ఆ నోటీస్ కన్నా ముందే మనకి ఈ నోటీస్ రిలీజ్ చేసి ఉంటారు, 2024కు సంబంధించిన నోటీస్. కానీ ఇప్పటి వరకు మనకు అఫీషియల్ గా సైట్ లోకి రాలేదు. సో ఇలా ఉంటుంది నోటీస్, ఓకేనా. మీరు ప్రీవియస్ ఇయర్ నోటీస్ చూస్తే ఇలానే నోటీస్ ఉంటుంది. ఈ నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెచ్చుకోవాలి, ఒక రిప్రజెంటేటివ్ రావాలి, సో హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసుకోవాలని. సో మేబీ మనకి ఏంటంటే కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి కానీ వైఎస్ఆర్హెచ్ఎస్ నుంచి కానీ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసుకున్నట్టు మనకు న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ అనేవి గత 2 రోజుల నుంచి వస్తూ ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే మరి మన కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాటర్డే రోజున ఈరోజు ఏమన్నా తెలంగాణలో కనుక మనకు ర్యాంక్ డిస్ప్లే లిస్ట్ అంటే క్వాలిఫై లిస్ట్ అనేది వస్తే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మనకు లేట్ అవుతాయి మండే వరకు వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మండే వరకు వస్తుంది, తెలంగాణలో వచ్చేసరికి మనకు సాటర్డే వస్తుందని వాళ్ళు చెప్పారు. ఎందుకు లేట్ అవుతుంది హార్డ్ డిస్క్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అన్ని స్టేట్లకు సంబంధించిన డేటా అందులో ఉంటుంది. అందులో నుంచి తెలంగాణ స్టేట్ వల్ల ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి ఆ పీడిఎఫ్ని మనకు బయటికి వదలాల్సి వస్తుంది, బయటికి రిలీజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వన్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకు 3 to 4 days టైం ఉంటుంది అనుకుంటా, అంతకు మించి ఏముండదు. ఎందుకంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇంకా పెద్దగా టైం ఏమి ఉండదు. సో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడైతే క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేస్తారో మనం దాంతో పాటుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా వినండి. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది మనకు ఆల్ ఇండియా కోటాలో 14th August నుంచి స్టార్ట్ అవుతే ఒకవేళ క్వాలిఫై లిస్ట్ అనేది మండే వరకు 2 స్టేట్లలో కనుక మనకు రిలీజ్ చేస్తే ఒక 4-5 days టైం తీసుకొని 2 తెలుగు రాష్ట్రాలలో కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు. లేదు అంటే ఆ క్వాలిఫై లిస్ట్ ఏదైతే ఉందో దాంతో పాటుగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయొచ్చు. సో అప్పుడు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి మీరు సర్టిఫికెట్స్ అనేవి రెడీగా పెట్టుకొని కౌన్సిలింగ్కి రెడీగా అయితే ఉండండి. ఓకేనా? సో 14th August లోపు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా స్టార్ట్ అవుతాయి అన్నా నువ్వు ఆల్టర్నేట్ కౌన్సిలింగ్ అని చెప్పావంటే ఇది కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే స్టేట్లలో. సో కేవలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఏ స్టేట్ అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మన స్టేట్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాన్యువల్గా ఉంటుంది కాబట్టి. సో ముందుగా 14th August 2024 కన్నా ముందే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మనకు లాస్ట్ ఇయర్ కూడా ఎంసీసీ ఫస్ట్ రౌండ్ కన్నా ముందే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. కానీ కౌన్సిలింగ్ వెబ్ కౌన్సిలింగ్ మాత్రం ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అయిపోయిన తర్వాతనే మన స్టేట్లలో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఎందుకంటే 2 రిజిస్ట్రేషన్ చేయాలి, ఒకటి మేనేజ్మెంట్ కోటా, ఒకటి కన్వేర్ కోటా. ఈ 2 రిజిస్ట్రేషన్లు మన 2 స్టేట్లు ఆగస్ట్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తాయి. సో సెప్టెంబర్ వరకు మనకు రౌండ్ 1 ఆఫ్ ఏకి అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి రెడీగా ఉండాలి. సో కాబట్టి ఇప్పటికీ మీకు కావాల్సింది ఏంటంటే మీరు ఏ క్యాటా, బి క్యాటా, సి క్యాటా అండ్ దాంతోపాటు సో మీ సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సర్టిఫికెట్స్ ఏమేమి కావాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను. అండ్ మీకు ఇంకా డౌట్ ఉంది మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ ఏదైతుందో దాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో నేను మళ్ళీ 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 50K రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.